నా పేరు జి శ్రీకాంత్ అండి. నేను 2014 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2014లో ఇదే గవర్నమెంట్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015 మే 9 ఎగ్జామ్ రాశాను. జస్ట్ ఒక 1 మార్కులో మిస్ అయింది. మళ్ళీ 2018 నోటిఫికేషన్ వచ్చింది. 2019 జనవరి 31 తారీఖు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు ఫస్ట్ టైం సిబిటి ఎగ్జామ్ ఉండే. అప్పుడు కూడా 78 పాయింట్ సంథింగ్ వచ్చినాయి. కడప జిల్లా మాది. కడప జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గం. అవును, జగన్ గారి నియోజకవర్గం. తొండూరు మండలం భద్రంపల్లి అనే ఒక గ్రామం మాది. నేను ఎంఎస్సి బీఈడి అయిపోయింది. ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి. అప్పటి నుంచి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను. 2018లో కూడా జస్ట్ 1 మార్కులో మిస్ అయింది. 2021 నుంచి అనంతపురం ఉండి అనంతపురంలో స్టడీ హాల్లో ఉంటూ చదివాను. నేను పిహెచ్ అయినా కూడా నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి రాశాను, హెచ్జిటి 2 రాశాను. హెచ్జిటి వచ్చేసి 80 మార్కులు ఓపెన్ జనరల్లో ఎగ్జామ్లో సెలెక్ట్ అయినాను. 80 మార్కులు. టెట్ కూడా 150కి 144 వచ్చినాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా 70 మార్కులు వచ్చినాయి, కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాలేదు నాకు. మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏమంటే 2018 లాస్ట్ డిఎస్సి జరిగింది. 2018 నుంచి పోయినసారి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అసలు ఆ డిఎస్సి గురించే వదలలేదు. అలాంటి ఊసే లేదు. మేమైతే ప్రతి సంవత్సరం బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజు ప్రతిరోజు ఆయన లైవ్ పెడితే ఏమన్నా చెప్తాడేమో, నోటిఫికేషన్ వస్తుందేమో, నోటిఫికేషన్ వస్తే ఏమన్నా అవకాశం వస్తుందేమో, దాంట్లో మెగా డిఎస్సి వస్తుందేమో అని ఎక్కువ రోజులు 5 సంవత్సరాలు చూసినా కూడా ఆయన ఏమి చెప్పలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మనకు డిఎస్సి వదలడము, దాంట్లో 16,390 పోస్టులు చిలుకు వదలడంలో, దాంట్లో మెగా డిఎస్ అంటే వేలు లక్షలు ఇయ్యారు కదండి. 16,000 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. 2018లో కేవలం 6,000 పోస్టులు ఉండే. ఇప్పుడు 15,000 అంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినట్టు కదా. ఆ డిఎస్సి ఇవ్వడం వల్లనే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని నేను కూడా అనుకుంటున్నాను. వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పినది నాకు కూడా ఫస్ట్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాలే. నా జిల్లా ర్యాంక్ 140, రోస్టర్ పాయింట్లో లాస్ట్ పోస్ట్ నాదే. మళ్ళీ నేను అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటే సార్ని వెళ్ళి కలిశాను. ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పిహెచ్ ఉన్నా కూడా నేను 100కి 80 మార్కులతో ఓపెన్లోనే ఓపెన్ జనరల్లో నేను పోస్ట్ కొట్టాను అనమాట. అది అందరికీ ఇప్పుడే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేసినారు కాబట్టి అది అందరికీ అర్థం కాకపోవచ్చు. మేబీ అన్నీ సక్రమంగానే అమలుపరిచారు. ఈ అమలుపరచడం వల్లనే ఇంతమందికి అది 3% హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఆ లాస్ట్ ర్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హారిజాంటల్ రిజర్వేషను, పిహెచ్ రిజర్వేషను, ఎక్స్ ఆర్మీ రిజర్వేషన్ వల్ల లాస్ట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పోస్టు కోల్పోయినారు. అది కొంచెం బాధపడాల్సిన విషయమే. అయినా కూడా హారిజాంటల్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అది ఇంతమంది వ్యతిరేకత ఏదైనా మనం మాట్లాడుతుంటే దానికంటూ ఒక బలమైన పునాది, ఆధారాలు ఉంటే చూపిస్తే నిజమే ఇదంతా జరుగుతుంది. ఇదేదో మీరు గత నెల కిందటే మనం చూసాం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది. పేపర్ లీక్లో ఆధారాలు ఉన్నాయి, దీంట్లో నో ఎవిడెన్స్. ఊరికే ఏదో నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో చెప్తున్నారే తప్ప దీనికంటూ బలమైన ఆధారాలు అంటూ ఏమీ లేవు. లోకేష్ సార్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాగా చేస్తున్నాడు. దాంతోపాటు మాకు అన్ని పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడనమాట. పిల్లలకు సంబంధించి మీరు ఏమైనా చేయండి, పిల్లలలో మీరు విద్యా సామర్థ్యాలు అనేవి బయటకు తీసి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇప్పటి వరకు డిఎస్సికే 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ముందు గురించి నాకు తెలియదు. ఎవరే కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి మెయిన్ యాడ్ పేపర్లో యాడ్ ఇచ్చినదే లేదు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అప్పటంతా రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కోర్టు కొంతమంది పోయారు. అప్పుడు ఉన్నటువంటి సార్ వాళ్ళు కోన శశిధర్ కావచ్చు, విజయరామరాజు గారు కావచ్చు, అంతా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వీళ్ళు బురద జల్లాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో తప్ప మిగతా ఏ కారణము ఇందులో లేదు.
నా పేరు పి సుమలత అండి. మేము కడప జిల్లా వీరపల్లి మండలం నుంచి ఇక్కడికి వచ్చాము. మేము 2018-20 మా గవర్నమెంట్ డైట్ రాయచోట్లో కంప్లీట్ అయిందండి. 20 నుంచి 2025 వరకు మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. 2021లో టెట్ రాసాము, బట్ ఆ తర్వాత మాకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 5 ఇయర్స్ వెయిట్ చేశాము. సో మళ్ళీ టెట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు టెట్ పెట్టారు. టెట్ తర్వాత వెంటనే డిఎస్సి కండక్ట్ చేశారు. చాలా కోట్ల కేసులు జరిగాయి, హియరింగ్ అవుతుంది. మాకైతే నమ్మకం లేదు, కానీ గవర్నమెంట్ ఎంతో పారదర్శకంగా, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాకు ఏం జరుగుతుందని మాకు తెలియదు. బట్ 90 డేస్లో టీడీపీ గవర్నమెంట్ చాలా క్లియర్గా మాకు జాబ్స్ ఇచ్చారు, మెరిట్లో తీసుకున్నారు. కౌన్సిలింగ్ కూడా అండి చాలా పారదర్శకంగా మా ముందరే జరిగింది. ఏ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ లేకుండా మమ్మల్ని పిలిచి మాకు నచ్చిన స్కూలే మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అదే ఇచ్చారు. కానీ జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్న మూమెంట్లో మళ్ళీ నిరాహార దీక్షలని మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్కూల్లో మేము చేయాల్సిన కర్తవ్యాన్ని మమ్మల్ని నిర్వర్తించడం లేదు. సో ఆ న్యాయం కోసం మేము ఇక్కడి వరకు రావడం జరిగింది. ఒకటే అండి, వీళ్ళు ఏది రేస్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ కోటాని రేస్ చేస్తున్నారు. బట్ మొన్న హైకోర్టు స్టే కూడా ఇచ్చింది, అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్కి లేని ప్రాబ్లం మీకేంటని క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా క్లియర్ కట్గా చెప్పారు. బట్ మళ్ళీ ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే మళ్ళీ రిలేట్ చేయడం, మళ్ళీ నిరాహార దీక్షలు చేయడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్కి వస్తుంది, మాకు వస్తుంది. మాది కడప జిల్లా అండి. మార్నింగ్ 4 ప్లేస్ ఇక్కడ వచ్చామంటే నెక్స్ట్ మా సిచ్యువేషన్ అంటే మా జాబ్స్ పోతాయని కాదు, మేము స్కూల్స్ నుంచి వచ్చేస్తే ఆ పిల్లల ఫ్యూచర్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చారని మేము ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో కష్టపడి చదివి మెరిట్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రాడ్ అని చెప్తుంటే మాకే బాధ వేస్తుంది, మా పేరెంట్స్కు బాధ వేస్తుంది. ఏంటి ఇది అని, అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాంటివి ఇంకా నుంచన్న గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, ఇలా పోటీలు కాదండి, పాలిటిక్స్ కాదు, పిల్లల ఫ్యూచరు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోకూడదు. ఇలాంటివన్నీ మానుకొని టీచర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే పిల్లలు హ్యాపీగా ఫ్యూచర్లో బాగుంటారని మా ఉద్దేశం. ఎటువంటి ఫ్రాడ్స్ అయితే జరగలేదండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్లో మేమున్నాము. మాకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మెన్షన్ చేశారండి, మీకు కన్ఫర్మ్ జాబ్ లేదు, బట్ మీరు వచ్చారు, తర్వాత మేము ఇంటిమేట్ చేస్తామండి. కాల్ లెటర్ కింద క్లారిటీగా ఇచ్చారండి, కాల్ లెటర్ వచ్చిందని మీరు కన్ఫర్మేషన్ కాదండి. సో మీరు కాల్ లెటర్ చూసుకున్నా కూడా వినండి, చూడండి కింద అని ప్రెస్ నోట్లో ఇచ్చారు క్లియర్గా. సో మేము అందుకు తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాతే మాకు కన్ఫర్మేషన్ చేసుకున్నాము. కానీ ఈ మధ్యలో మేము ఇవన్నీ రూమర్స్ వింటున్నాము. సో అందుకే మేము ఈరోజు ఇంత దూరం రావడం జరిగిందండి. సార్ మేము ఒక్కటే చెప్తున్నామండి, టీచర్ అంటేనే ఒక వృత్తిపరమైన గౌరవపరమైన జీవితాన్ని మలిచే వృత్తి. దయచేసి పిల్లల ఫ్యూచర్తో కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క జీవితంతో కానీ, ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట ఒక కుటుంబాన్ని బాధ పెడుతుంది. అలాంటి మాటలు అలాంటి ఊరికే నోటితో మాట్లాడేస్తే చాలా బాధ వేస్తుందండి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కానీ ఏం జరిగింది, అసలు రియాలిటీ ఏంటని తెలుసుకొని కొంచెం మాట్లాడితే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, ఎన్నో స్కూల్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి వచ్చామండి, వర్కింగ్ డే అయితే ఎందుకు వస్తాం, కుదురుతుందా మాకు? అది కూడా కొంచెం ఆలోచించి మా విన్నపాన్ని వింటారని మేము ఆశిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్తో తీసుకున్నామని చెప్తున్నారు, బట్ ఇక్కడేమో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో అందుకని మా విన్నపాన్ని, మా బాధను తెలియజేద్దామని ఇంత దూరం వచ్చాము. ఫేక్ న్యూస్ కానీ ఎక్కడ ఇన్స్టాల్ ఏమి వినకుండా, సోషల్ మీడియాతో ప్రభావితం అవ్వకుండా మీ కాన్సన్ట్రేషన్, మీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం వల్ల మీ కుటుంబానికి పోషించే వాళ్ళు ఎవరు ఉండరు. మీ ఉద్యోగం ఒక్కటే మీ కుటుంబాన్ని పోషిస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీ ఉద్యోగాన్ని మీరు సాధించుకొని జీవితంలో ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి అంత దూరం నుంచి రావడానికి ఒక్కటే కారణం, మేము నిజాయితీగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం. దీని మీద ఎవరు హక్కు లేదు, ఎవరు మాకు దయతో జాలితో ఉద్యోగం ఇవ్వలేదు. ఇది మా హక్కు, దీనికోసం మేము ఇంత దూరం వచ్చాము. ఇదొక్కటే నేను చెప్తానండి. ఒకటి సోషల్ మీడియా అనేది మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, లేదు మనం ప్రచారం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంత దూరం నుంచి ఇంతమంది ఉపాధ్యాయులు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఉంటారు మ్యాక్సిమం. సో ఇలాంటి వాటిని వేయడం వల్ల చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి. సో ఇంకనైనా నిజం, మొన్న హైకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది. సో దాని మీద ఇంకెందుకు ప్రచారాలు నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్కి మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. సో స్టే ఫోకస్, మీ జాబ్ మీద మీరు ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ జాబ్, దట్స్ ఇట్.